తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో ఉన్న భారత రాష్ట్ర సమితి, అది ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి, ఈ మధ్యన అది భారత రాష్ట్ర సమితి అని జాతీయ పార్టీగా మారింది. కానీ ఇంత దశాబ్దాల పాటు అది ఉద్యమ పార్టీగా ఉండి 2014 నుంచి 2024 ఈ 24 మొదటి భాగం వరకు అది 10 సంవత్సరాల పాటు, అంటే దశాబ్ద కాలం పాటు ఏకఛత్రాధిపత్యంగా 2 ఎలక్షన్లో గెలిచి అది తెలంగాణలో ఒక అద్భుతమైన పొలిటికల్ పార్టీగా, గవర్నెన్స్ పార్టీగా ఉంది, పరిపాలనా పార్టీ. అంతటి పార్టీ ఇంకా ఆ ఉద్యమ నాయకుడైన చంద్రశేఖరరావు గారు బతికి ఉండగానే మొన్న జరిగిన, అంటే కేవలం 100 రోజుల క్రితం, 3.5 నెలల క్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అది పరాజయం పాలైంది. తీవ్ర వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ వల్ల అది కామనే. అదే ఓడిన 100 రోజులకి అంతటి ఉద్యమ పార్టీ, అంతటి ఉద్యమ అధినేత బతికి ఉండగానే ఆ పార్టీ కంప్లీట్గా తన మనుగడ మొత్తం కోల్పోయిందండి. ఇది ఒక విచిత్రం అనిపిస్తుంది. కేవలం 100 రోజులు సినిమా ఆడినట్టు 100 రోజుల్లో ఆ పార్టీ మనుగడైపోయింది. ఇప్పుడు కేకే, అదేవిధంగా కడియం శ్రీహరి, దానం నాగేంద్ర, పెద్ద పెద్ద లీడర్లు, ఈవెన్ లోక్సభ సీటు వచ్చిన తర్వాత కూడా అందులోంచి బయటకు వచ్చేస్తున్నారు. ఎంతో ప్రముఖులు, ఆల్మోస్ట్ ఒకప్పుడు ప్రముఖ మినిస్టర్లు అందరూ బయటకు వెళ్ళిపోయారు. కేవలం 3 మెంబర్సే ఉన్నారు. ఇప్పుడు చంద్రశేఖరరావు గారి మీద కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఒక పెద్ద గ్రహణం పట్టుకుంది. ఆయన జైలుకి వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆల్రెడీ ఆయన కూతురు కవిత గారు ఢిల్లీ తిహార్ జైల్లో ఉన్నారు, ఏది ఢిల్లీ లిక్కర్ కేసుకి సంబంధించి. కేటీఆర్ గారి మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ అయింది. ఇంకా మిగిలిన ఉన్నవాళ్ళు కూడా, ఫ్యామిలీ మెంబర్స్ కూడా బీజేపీలోకి వెళ్తారా, ఇక్కడికి వెళ్తారనేది ఒకటి ఉంది. ఈ విధంగా కేవలం 100 రోజుల్లో బీఆర్ఎస్, ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీ మొత్తం మనుగడ కోల్పోయిందండి. ఇది ఈ తెలంగాణలో పక్కనున్న తెలుగు రాష్ట్రంలో జరిగింది ఏపీలో రిపీట్ అవ్వబోతుందా అంటే పూర్తిగా రిపీట్ అవ్వబోతుంది. విశ్లేషకుల అభిప్రాయం అదే. తిరుగులేని ఇప్పుడు పరిస్థితి ఎన్నికల్లో ఇక్కడ రాజకీయ పరిస్థితులు, ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు ఇక్కడ నిమగ్నమై ఉండడాన్ని చూస్తే ఇది తెలంగాణలో 100 రోజుల్లో జరిగింది ఇక్కడ పూర్తిగా ఏపీలో రిపీట్ అవ్వబోతుంది. ఏ విధంగానో చూడండి. ఇక్కడ ప్రధాన పార్టీలు ఏంటి ఏపీలో? వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, టీడీపీ చంద్రబాబు నాయుడు గారు, ఇంకోటి పవన్ కళ్యాణ్ జనసేన. ఇది చిన్న పార్టీ. 2 పార్టీలతో, ఈ 3 ప్రాంతీయ పార్టీలు. కాంగ్రెస్ షర్మిల ఆధ్వర్యంలో దాని పునరుజ్జీవన పూర్వ వైభవానికి ఎంతో కృషి చేస్తుంది. దానికి ఏంటి బ్యాక్డ్ బై మీకు అక్కడ పక్కన తెలంగాణలో కాంగ్రెస్ ఉండడం, కర్ణాటకలో కాంగ్రెస్ ఉండడం, యడియూరప్ప, ఈ సిద్ధరామయ్య. సో ఈ విధంగా సిద్ధరామయ్య, ఇటు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ చుట్టూరు ఉండడం వల్ల దాన్ని బలమైపోయింది. అది చాలామంది నాయకులు దానికి ఉన్నారు. ఇటు టీడీపీ అధ్యక్షుడి వయసు 73 సంవత్సరాలు, ఆయన ఆధ్వర్యంలో లేదు. ఆయన కొడుకు కూడా ఇంతటి సామర్థ్యం కలిగి ఆయన లేరు పగ్గాలు పెట్టడానికి. సో పవన్ కళ్యాణ్ గారు టీడీపీ, ఇప్పుడు బీజేపీ వచ్చింది. అంటే జాతీయ పార్టీ బీజేపీ ఇక్కడ ఉంది, ఇది టీడీపీ జనసేన అలయన్స్తో. కాంగ్రెస్ ఇక్కడ ఉంది. 2 జాతీయ పార్టీలు గద్దల్లాగా చూస్తున్నాయి ప్రాంతీయ పార్టీల వైపు. ఇక్కడ జరిగేది ఏంటంటే, మీకు వైఎస్ఆర్సీపీ ఓడిపోయినా, టీడీపీ ఎన్నికల్లో ఓడిపోయినా, ఆ 2 ఏ పార్టీ అయితే ఓడిపోతుందో ఆ పార్టీ మనుగడ పూర్తిగా కోల్పోతుంది. అదే టీఆర్ఎస్ మీకు 3 నెలల్లో కోల్పోయినట్టు కేవలం నెలల రోజుల వ్యవధిలో ఆ పార్టీ మనుగడ కోల్పోతుందండి. వైఎస్ఆర్సీపీకి వద్దాం. అధినేత చాలా కేసులు ఉన్నాయి. ఇప్పటికే 3000 సార్లు అది అడ్జర్న్మెంట్ అయినాయి, పోస్ట్ పోన్ అయినాయి, బెయిల్ పిటిషన్ అని ఇదని. సో అది ముందుకు వెళ్ళడం ఎన్నో కేసులు ఉన్నాయి ఆయన మీద. ఈయన ఓడిపోతే కేసులు చాలా తీవ్రమైన సమస్యలు అవుతాయి. ఇక్కడ ఉన్న నాయకులు చాలామంది కాంగ్రెస్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ జస్ట్ ఆఫ్ షూట్ ఆఫ్ ది కాంగ్రెస్లోంచి ఉద్భవించింది. వాళ్ళ తండ్రి గారు అందులో కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్గా చేయడం వల్ల మళ్ళీ కాంగ్రెస్లో అంతర్ధానం అయిపోయే ప్రమాదం ఉంది వైఎస్ఆర్సీపీకి ఓడిపోతే. అదేవిధంగా టీడీపీ 73 సంవత్సరాల వయసు ఉంది. ఆయన ఓడిపోతే ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ మనుగడలో ఉండదు. ఎందుకంటే ఆయన వయసు అయిపోయింది, కొడుకు సారథ్యం లేదు, జూనియర్ ఎన్టీఆర్ నా పార్టీ అని రావచ్చు. అదేవిధంగా బీజేపీ నేషనల్ పార్టీస్ పాలిటిక్స్. సో ఈ విధంగా అది కూడా మనుగడ కోల్పోతుంది. ఇంకా తీవ్రమైన విషయం ఏంటంటే, టీడీపీకి తను ఏ ఐడియాలజీ, ఏ భావజాలంతో పుట్టిందో ఆ భావజాలం ఇప్పుడు లేదు. ఏంటి భావజాలం? ఆంధ్రుల ఆత్మగౌరవం. స్వర్గీయ ఎన్టీఆర్ గారు అద్భుతమైన ఆంధ్రుల ఆత్మగౌరవం, ఓబీసీ ఇష్యూస్ ఇవ్వడం అనేది, దాంతో ఇందిరాగాంధీని ఓడించగలిగారు. ఇప్పుడు ఆ భావజాలాన్ని పూర్తిగా కోల్పోయి ఉంది. కాబట్టి దానికంటూ భావజాలం లేదు. అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాంతీయ పార్టీలకి భావజాలం అనేది లేదు. టీఆర్ఎస్కి ఉద్యమంలో భావజాలం కోల్పోయేది ప్రవర్తించినట్టు. సో టీడీపీ ఓడిపోయిన వచ్చే మేలో జరగబోయే ఎన్నికలు, మే 13 జరగని ఎన్నికలు టీడీపీ ఓడిపోతే దాని మనుగడ కోల్పోతుంది, వైసీపీ ఓడిపోతే దాని మనుగడ కోల్పోతుంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి ఆ పార్టీ ఎప్పుడు అంతర్ధానం అవుతుందో తెలియదు. ఆ విధంగా 2029కి మనం ఈ ఆంధ్రప్రదేశ్లో
పూర్తిగా జాతీయ పార్టీల హవా చూడవచ్చు. అంటే ప్రాంతీయ పార్టీలు మొత్తం పోతాయంటే పోయే అవకాశం ఉంది. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఆయన వయసు మళ్ళడం వల్ల విపత్కర పరిస్థితులు లేదా కూటమిలో మనుగడ లేకపోవడం వల్ల ఆ పార్టీ అంతర్ధానం అయ్యే ప్రమాదం ఉంది. ఇంకా వైసీపీ కథ నిలదొక్కు. ఈ విధంగా చూస్తే 2029 నాటికి ఏ పార్టీ ఓడిపోతుందో ఆ పార్టీ మనుగడ కోల్పోవడం, రెండు పార్టీ గెలిచినా అది ఉండలేకపోవడం. సో అధినేతల మీద ప్రాంతీయ అంటే డైనాస్టిక్ ఒకే కుటుంబం ఒకే వ్యక్తి మీద ఆధారపడడం వల్ల ప్రాంతీయ పార్టీలు అంతర్ధానం అవుతాయి అనేది అక్కడ కేసీఆర్ గారి నేతృత్వంలో టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ అంతర్ధానం అవడాన్ని బట్టి ఇక్కడ గుణపాఠం అవబోతుంది.